SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. ఎందుచేతన ఒక ధనవంతుడు ఉన్నాడు అని అంటే అతను మనకేమి ఇవ్వడం అని తెలిసినా కూడా ఆయనకున్న గౌరవం సమాజంలో ఒక విలువలతో ఉన్న మనిషికి ఉండదు. ఎందుచేతని మీరు అనుకుంటున్నారు? ధనమే అంటే ధనమే విలువ అయిపోయిందండి. అంటే మన అంటే ఇంకా అంతే, ఇంకా ధనము నేను పవర్. చాలా గమనించాను. ఆయన ఇచ్చేది ఉండదు, కానీ ఆయనకు గౌరవిస్తారు, ఆయనను గౌరవిస్తారు. ఆయన ద్వారా ఏ లబ్ధి రాని వాళ్ళు కూడా ఆయనే గౌరవిస్తారు, గౌరవిస్తుంటారు. ఎందుకు అనేది ప్రశ్నార్థకం. పోనీ ఆ ధనవంతుడు విలువలు ఉన్నవాడా అంటే కాదు. మళ్ళీ విలువలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి, ధనవంతుల్లో ఉన్నారు. మనం మనం యాక్చువల్లీ సినిమా ద్వారా కానీ అంటే ఇలాంటి అంటే ఎవరైనా మనం అంటే అందరు వాళ్ళని సెలబ్రేట్ చేసుకోవాలండి. అంటే వాళ్ళని విలువ ఉన్న వాళ్ళని సెలబ్రేట్ చేసుకోవాలి. పదే పదే మనకు ఇప్పుడు ఐకాన్స్ తగ్గిపోయారు. అంటే ఎవరిని చూసి మన పిల్లలు పెంచుతాము, ఎవరు అంటే వీళ్ళని ఫాలో అవ్వండి అని ఎవరిని చూసి చెప్తాము. అది మీరు అన్నట్టు విలువలు ఉన్న వాళ్ళని సమాజంలో ప్రతి వాళ్ళు వాళ్ళని సెలబ్రేట్ చేయాలి. వాళ్ళు మన హీరోస్ అని పదే పదే చెప్పాలి మనం. అదొక ఐరనీ. అంటే ఇది ఒక చాలా ఈ టైమ్స్ అలా ఉన్నాయి. అంటే మనం కొంతమంది ఉన్నారండి, వాళ్ళ ఆస్తిపాస్తులన్నింటినీ చాలామంది ఉన్నారు, చాలా అభివృద్ధి కార్యక్రమాలకి, బీద జనోద్ధరణకి ఇచ్చేసి పిల్లలకి రాసివ్వకుండా ఉన్న మహానుభావులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు మానవత్వం మీద విశ్వాసంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. దురదృష్టం ఏంటంటే అలాంటి వాళ్ళు ప్రచారాలకు దూరంగా ఉంటారు చాలామంది. అంటే అది వాళ్ళ ఇన్బిల్డ్, వాళ్ళు ఎవరి కోసమో చేయరు బేసిక్గా. సో వాళ్ళు చేసి వెళ్ళిపోదాం అనుకుంటారు. సో అది మన బాధ్యత అని కూడా చెప్పాలి. అంటే సినిమాలో కానీ, కథల్లో కానీ, పాటల రూపంలో కానీ వాళ్ళకి మనం చిన్నప్పుడు బాలానందం జేజేలు కొట్టండి అంటుంటారు కదా, ఏదో ఒకటి వాళ్ళకి కొడతా ఉండాలి. ఇది కలికాలం కాబట్టి వాల్యూ సిస్టమ్ మారింది. కానీ కొన్ని భవిష్యమాలిక విన్నారా మీరు పేరు? భవిష్యమాలిక అని ఒరిస్సాలో అనంత శాస్త్రి గారు అని ఒక ఆయన భవిష్యమాలిక అని రాశారు. అందులో ఇది కలికాలం క్లోజింగ్ టైం అని వచ్చేసింది అని కొన్ని ఉదాహరించారనమాట. ఈ ప్రకారంగా ఇట్ హ్యాస్ కమ్ టు అన్ ఎండ్ నౌ. బై 2034 ఇట్స్ గోయింగ్ టు ఎండ్. వరల్డ్ వార్ వచ్చి మొత్తం ఒక 10% ఆఫ్ హ్యుమానిటీ మటుకే బ్రతికి ఉంటారు, మిగిలిన వాళ్ళు పోతారు అని చెప్పారు. అయితే నాకు ఆశ్చర్యము, సంతోషము, యాంటిసిపేషన్ ఉన్న విషయం ఒకటేమంటే, కల్కి అవతారం పుట్టారు. ఆయన ఇప్పుడు ఒక 20 ఇయర్స్లో ఉన్నారు అని చెప్పారు. అయితే అన్నమయ్యపురం రావాలండి ఆయన తప్పకుండా అని చెప్పాను. కాశీనాథ్ మిశ్రా గారు అని ఉన్నారు ఒరిస్సాలో, ఆయన ప్రచారం చేస్తున్నారు అనమాట భవిష్యమాలిక. నేను కూడా కొంత గమనిస్తాను, వాళ్ళు ఏమైనా ఆశింపుతో చేస్తున్నారా, లేక సమాజోద్ధరణకే చేస్తున్నారా, భక్తిని ప్రచారం చేయాలని చేస్తున్నారని. ఆయన పాపం నాకెక్కడా దొరకలేదు అలాగా నెగిటివ్గా. ఆయన సదుద్దేశంతోనే చెప్తున్నారు నమ్మి. అయితే స్వామి ఇక్కడికి రావాలి కల్కి అవతారము అని అన్నాను. నువ్వు అంత భక్తిగా వేడుకుంటున్నావు కదమ్మా, వస్తారు అన్నారు. చూడాలి. మీరు ఒక చెత్త క్రియేట్ చేశారు కదండి, అందులో నుండి ధనుష్ను అమ్మాయి రష్మిక బయటికి వస్తారు కదా, అది నిజమైన చెత్త అంటారా? అది అంటే నిజంగా దంపేయాడండి చెత్తకుండే. మేము వీళ్ళు వచ్చిన చోట కొన్ని క్రియేట్ చేసాం అనమాట. కానీ ఆ ఏరియా అదంతా చెత్త ప్రదేశం మొత్తం. అంటే వీళ్ళు దిగింది మాత్రం కొంచెం మేము క్రియేట్ చేసాం, కానీ చుట్టుపక్కల అంతా ఇంకా ఆ కంపు అది నిజమైన చెత్త డంపియాడే. అలాంటిది సెలెక్ట్ చేసాం. ఎందుకంటే ఆ బాంబేలో అది ఉంది, దాని పక్కన మళ్ళీ ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది, ఆ పక్కనే రైల్వే స్టేషన్ ఉంటుంది.
సో అలాంటిది ఈ నిజంగానే చెత్త డంప్ యార్డ్ అనమాట. అన్ని వ్యాన్లు వస్తుంటాయి, డంప్ చేస్తూ ఉంటాయి. దాని పక్కన మేము కొంచెం వీళ్ళు వెళ్ళే విధంగా కొంచెం చదువుని చేసి కొంచెం అది నడిచేటట్టు చేసి కొంచెం అని చేసాం. కానీ అక్కడ వెళ్ళడం చాలా ఇంపాసిబుల్ అండి, చాలా కష్టతరం. మిమ్మల్ని మెచ్చుకోవాలి, యాక్టర్స్ని చాలా మెచ్చుకోవాలండి. ఇద్దరు హీరోయిన్ ఆమె చాలా పెద్ద రోల్స్ చేస్తున్న హీరోయిన్. ఆమె కూడా, ఆమె ధనుష్ ఇద్దరు వచ్చారు. సక్సెస్ మీట్లో ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు ధనుష్ చెప్పారు, మీలాగా మిమిక్రీ చేశాడు ఆయన. నో 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 రియల్ 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 అని చెప్తున్నాడు. రియల్ చెత్త ఉంది కానీ వాళ్ళు మేనేజ్ చేశారు అక్కడ. చుట్టూ వాళ్ళు ఉన్న ప్రదేశం మటుకు మేము కొంచెం క్లీనప్ చేసి దాన్ని దిగేటట్టు చేసాము. లేకపోతే దిగబడిపోతారు కదా, అట్లా దిగకుండా కొంచెం వేరేది వేసి అట్లా చేసాము. అంటే రియల్ ఎఫెక్ట్ రావడానికి ఆర్టిస్టులు ఎంత కష్టపడతారా. అండ్ ఈ సినిమా మొత్తం చాలా ఎక్కువ బాంబేలో రోడ్స్ మీద అవి చేసాం. అన్నీ చేశారు వాళ్ళు. నాగార్జున గారు కూడా ఇద్దరు, అందరూ. ఆ విలన్ పాత్ర వేసిన అతను కూడా జిమ్ సర్ మళ్ళీ లాస్ట్కి అడుక్కోవడం బాంబే రోడ్ల మీద అతను అడుక్కుంటున్నప్పుడు నిజంగానే అడుక్కున్నాడు అతను. ఆయన విలన్ పాత్ర వేసిన నీరజ్ అని క్యారెక్టర్ జిమ్ సర్ అతని పేరు జిమ్ సర్, హిందీ యాక్టర్. అతను కూడా అంతే తెలుగు బై హార్ట్, అసలు వర్డ్స్ ఎంత సెంటెన్స్ ఉన్నా బై హార్ట్ చేసి చెప్పేవాడు. ఆయన కూడా ఒక విలన్ గా ఎంత రాణించారో అందులో. చాలా వికృతంగా చూపులు పెట్టడంలో కానీ. అతను ఇప్పుడు పెద్ద పెద్ద మీసాలు ఉండి భయంకరంగా ఉండాడు అతను చేసే పని అతను నమ్ముతాడని. అంటే వీళ్ళందరూ అనవసరం ఈ దేశానికి, వీళ్ళు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నంత అహంభావి అతను. కోర్ గ్రీడ్, డబ్బు కావాలి అంతా నాది 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 అని ఒక పాట. నాది 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 అన్న పాటకి మాతృక ఏదైనా ఉందా? మాతృకి నేను యాక్చువల్లీ రెఫరెన్స్ నాకు ఒకటి బాపు గారు నేను మాతృక ఏం లేదు, ఆ ట్యూన్ నాకు ఎందుకో రిజిస్టర్ అయింది అనమాట. అలాంటిది కావాలని. అందులో ఇప్పుడు ఏదో చిన్న పాత పాట ఏదో చేవనాది చేతనాది అలా వస్తుంటుంది అనమాట. అలా అనుకున్నాను. బాగుందండి ఆ పాట కూడా. మీకు సంగీతంలో ప్రవేశం ఏమైనా ఉందా శేఖర్ గారు? ఎందుకంటే మంచి మంచి పాటలు ఇచ్చారు మీరు, ఆనంద్ దగ్గర నుంచి కూడా. మీ టేస్ట్ ఒకటేనా లేకపోతే ఏదైనా ప్రవేశం? టేస్ట్ మా ఇన్స్టిట్యూట్ అంటే ఇయర్ ఏమో బేసిక్గా. అంటే దేవుడు అంటే నేను మెల్లగా అంటే నేను అది నిజంగానే మీలాంటి వాళ్ళేనండి. అంటే చిన్నప్పటి నుంచి అంటే నేనేం మా ఇంట్లో సంగీతం ప్రపంచం అది కూడా కాదు. మామూలుగా వెళ్ళి చదువుకుని స్కూల్లో చదువుకుని, మామూలు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకుని, ఏం సంగీతం ఇదేమి ప్రవేశం లేదు, నేర్చుకునేది లేదు. కాకపోతే ఏమైనా మా తెలుగు మాస్టర్ ఉండేవాడు, మన ఇక్కడే నేను హైదరాబాద్లో చదువుకున్నాను. అతనంటే బాగా అభిమానం ఉండేది. అతను పాడుతూ ఉండేవాడు ఇట్లాంటివి. అండ్ దూరదర్శన్ రేడియోలో, ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ బాగా మోగుతూ ఉండేది ఆ రోజుల్లో. సో ఎప్పుడు అంటే ఏదో ఒకటి వినిపిస్తూ ఉండేది. ఎక్కడి నుంచో పొద్దున్న వందే మాతరం దగ్గర నుంచి రేడియో పెట్టగానే సంస్కృత పాఠం దగ్గర నుంచి అట్లాంటివన్నీ వినటం అలవాటు. నిజంగానే మీ ఆగమనం ఉంటుంది కదా దూరదర్శన్లో. ఒక చిన్న అసలు మీరు చిన్నగా ఉండేవారు కదా. అదే భావింప సకల సంపద రూపం అని మీరు ఎత్తుకునేవారు కదా. మీది ఏం పిచ్చి ఏం పిచ్చి అనుకునేవాళ్ళం అన్నమాట. సో అక్కడి నుంచి మళ్ళీ అదివో అదదో అని స్టార్ట్ చేసి మళ్ళీ కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు అన్నీ కాన్స్టెంట్గా వినిపిస్తున్నాయి. ఆయన కూడా బాలకృష్ణ ప్రసాద్ గారిని, త్యాగరాజ కీర్తన, ఎంఎస్ సుబ్బలక్ష్మి అన్నీ విని అండ్ రేడియో తెలుగు పాటలు, పాత ఘంటసాల పాటలు ఇవే దీనికి మించి ఏం కదండి. దీనికి మించి చాలా సంతోషం.